తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న శ్యామ్ సుందర్ కు సంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. సంగారెడ్డిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తోపాజీ అనంతకృష్ణన్ మాట్లాడుతూ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవికి మీర్తోటి శ్యామ్ సుందర్ కు జిల్లా నుంచి పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించినట్టు చెప్పారు. ప్రస్తుత అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ ఎన్నికలు నిర్వహించకుండా నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న మీర్తోటి శ్యామ్ సుందర్ మాట్లాడుతూ తనకు అవకాశం కల్పిస్తే ఆర్యవైశ్య సంక్షేమానికి కృషి చేస్తానని చెప్పారు. ప్రస్తుత అధ్యక్షుడు అమరావతి లక్ష్మీనారాయణ 11 సంవత్సరాలుగా ఎన్నికలు నిర్వహించకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సమావేశంలో నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, జిల్లా అధ్యక్షుడు బెజిగం శ్రీనివాస్, మాజీ అధ్యక్షుడు జూకంటి లక్ష్మణ్, మునిగాల మాణిక్ ప్రభు, యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు తోపాజీ హరీష్, నాయకులు కొంపల్లి విద్యాసాగర్, కొల్లూరి ప్రకాష్, జోలకంటి బుచ్చిలింగం, జోలకంటి మల్లేశం, కొంపల్లి విద్యాసాగర్ పాల్గొన్నారు. కాదు నువ్వు డిక్లేర్ చేశాను. మరి సంగారెడ్డి పట్టణ ఉపాధ్యక్షులు, అలాగే ప్రకాష్ గారు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్, అడిషనల్ కోశాధికారి వారు, అలాగే సతీష్ నారాయణ, ఇంకెవరు మరి ఈ ముందు కార్యక్రమం నిర్వహించవలసిందిగా ప్రజల దర్శన గారికి మరి జై వాసవి, జై వాసవి, జై వాసవి, జై వాసవి, జై వాసవి, వాసవి కన్యకా పరమేశ్వరి మాతా కీ జై, జై వాసవి, జై జై వాసవి, జై జై వాసవి, జై వాసవి, జై వాసవి, జై వాసవి, జై వాసవి మాతా కీ జై, వాసవి మాతా కీ జై, జై జై మాతా రాష్ట్ర అధ్యక్షుడిగా మళ్ళీ మనం చూడాలని కోరుకుంటున్నాం. శ్యామ్ సుందర్ అన్న గారికి ధన్యవాదాలు. నరేష్ ఫోటో పంపిస్తాను గత పర్యాలు ఎన్నోసార్లు అమరావతి లక్ష్మీనారాయణ గారు సుమారు 10 సంవత్సరాలు రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. కానీ మొండి వైఖరిగా, దుర్మార్గమైన చర్యగా తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నాది అన్నట్టు విధంగా అతనితో పాటు అతని కూటరి కూడా మాది అన్నట్టుగా ఈ మహాసభ నేను చెప్తేనే ఇంటనే మాదిరిగా ఎవరు ముందుకు వచ్చినా వాళ్ళతో మాట్లాడకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటూ మరి ఈ రాష్ట్రంలో సుమారు 6 నుంచి 7% నిష్పత్తి ఉన్న తెలంగాణలో ఉన్న ఆర్యవైశ్యులకు జవాబాదారీ ఉన్న మహాసభ అధ్యక్షుడు తన సొంత నిర్ణయాలు తీసుకుంటూ మరి మహాసభలో పాలకవర్గంకు చెప్పినా చెప్పకుండా కొన్ని విషయాలు వాళ్ళు ఏకగ్రీవంగా నిర్ణయాలు తీసుకుంటూ మరి 4 పర్యాలు 5 పర్యాలు చేసిన వ్యక్తి
మాజీ తెలంగాణ రైస్ మిల్లర్స్ కూడా ఆయన అధ్యక్షత వహించాడు. మరి మిరిదొడ్డి శ్యామసుందర్ గుప్తా గారు గత 2 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నారు. మరి మిరిదొడ్డి శ్యామసుందర్ గుప్తా ఈ రాష్ట్ర మహాసభలో నేను వారిద్దరం ఒకటేసారి జిల్లా అధ్యక్షులుగా చేయడం జరిగింది. ఎన్నో గొప్ప సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజు వరకు కూడా ఎక్కడ కూడా శ్యామన్న వివాదాలకు పోకుండా మంచి మనసుతో మంచి నాయకత్వ లక్షణాలు ఉన్న శ్యామసుందరమ్మకి ఈ 2 సంవత్సరాలు కూడా మేము వెయిట్ చేసినాం, ఎవరు వస్తారా అని చెప్పి. శ్యామన్న ఉన్నది, శ్యామన్న యాజ్ ది లైన్ అది మాకు అంత గుర్తు. కానీ ఈరోజు వరకు కూడా ఈరోజు వాసవి మాత సన్నిధిలో కూర్చున్నాం. సత్యమైన మాట మీ అందరికీ చెప్తున్నాం. మనం ఈసారి తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్యులకు అన్నలకు పెద్దలకు అందరికీ మీ చేతులకి జోడి చెప్తున్నాం. ఈసారి మిరిదొడ్డి శ్యామసుందర్ గుప్తా గారిని మీ అమూల్యమైన ఓటేసి కాదు, మీ అమూల్యమైన ఆశీర్వదించి తన రాష్ట్ర అధ్యక్షుడిగా తీసుకొస్తే మహాసభకు ఎంతో మేలు చేసి ఈరోజు రాష్ట్ర మహాసభలో ఏపీ తెలంగాణలో కాకుండా కూడా అన్ని రాష్ట్రాల్లో మంచి పేరు తీసుకొస్తుంది. మరి మా జిల్లా వచ్చినట్టయితే మా జిల్లా ఏకగ్రీవ తీర్మానం చేస్తున్నాం. ఒక్క ఓటు కూడా బయటికి పోదు. పూర్తి సహకారం సంగారెడ్డి జిల్లా తీసుకున్నామని చెప్పి తెలియపరుస్తూ మరి ఈ కార్యక్రమానికి సహకరించిన పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చిన వాళ్ళకి, రేపు ఎలక్షన్లు రాబోతున్నాయి, ఆ ఎలక్షన్లు ఎదురు చూస్తున్న మా నాయకులందరికీ, మా పెద్దలందరికీ కూడా మరి మరొకసారి చెప్తున్నా, మేము సమాచారం ఫోన్ ద్వారా మేము చూడగలుస్తాం. మీకు అందరికీ మీరు మీ అమూల్యమైన ఆశీర్వాదం శ్యామన్నకి ఇవ్వవలసిందిగా కోరుతూ మరి ఏకమైన తీర్మానాలను ఈసారి మేము చేస్తున్నాం. గుళ్ళు చేస్తున్నాం, అమ్మవారి కటకం చేస్తున్నాం. మన వాసవి కనక పరమేశ్వరి అమ్మ గట్టి సంకల్పంతో ఉన్న తల్లి, మరి తల్లి సాక్షిగా మీకు మేమందరం కలిసి మీకు ఏకగ్రీవ తీర్మానం చేస్తున్నాం. మరి కార్యక్రమాన్ని ఉద్దేశించి కార్యక్రమానికి అధ్యక్షత వహించిన తుబాలి కృష్ణాన్న గారికి మరియు మాణిక్రోహన్ గారికి, లక్ష్మణ గారికి, సీనన్న గారికి, మరి ఉన్న మా యొక్క సోదరులందరికీ, ఆర్య సోదరులందరికీ నమస్కారం. పత్రికా విలేకరులందరికీ కూడా నా యొక్క నమస్కారం. ఆర్యవైశ్య సంఘం అంటే ఎన్నో పురాతనంగా 100 సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాలు చేసే సంఘం. ఎవరితోనే మనం చెప్పే సంఘమే, చెప్పించుకునే సంఘం కాదు. మరి రోషయ్య గారు ఆర్యవైశ్య మహాసభను 1967లోనే 77 ఆయన అధ్యక్షుడు అయిన తర్వాత 101 రూపాయల సభ్యత్వం పెట్టి 101 రూపాయలు చెల్లించిన ఆర్యవైశ్యులందరూ కూడా ఒక సంఘంగా ఉండాలని ఫస్ట్ పట్టణ సంఘాలు, మండల సంఘాలు, జిల్లా సంఘాలు, రాష్ట్ర సంఘాలు అనే విధంగా బైఫర్కేషన్ చేసి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు విధిగా జరగాలి. దాని నుంచి కొత్త నీరు వస్తుంది, ఎన్నో సేవా కార్యక్రమాలు జరగడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఏర్పాటు చేసి ముందుకు తీసుకెళ్ళారు. ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ ఉన్నన్ని రోజులు కూడా చాలా సక్రమంగా 2 సంవత్సరాలకు ఒకసారి ఖచ్చితంగా స్టేట్ ఎలక్షన్స్ జరిగేది. ప్రతి 2 సంవత్సరాల్లో కూడా ప్రతి నాయకుడు కూడా ఒక కార్యక్రమాలు, సేవా కార్యక్రమం తీసుకున్నారు. ఒక్కొక్క నాయకుడి పీరియడ్లో ఒక్కొక్క 1 కోటి రూపాయలు, 2 కోట్లు, 3 కోట్ల రూపాయల ఒట్టు జరుగుతూ వెళ్ళిపోయినాయి. ప్రతి అధ్యక్షుడు సేవా కార్యక్రమాలు చేసాడు. మరి తెలంగాణ ఏర్పడిన తర్వాత మనకు కూడా మనం ఆర్యవైశ్య సంఘంలో బైఫర్కేట్ అయింది. అప్పుడు మన జిల్లాలో, మన రాష్ట్రంలో అమరావతి లక్ష్మీనారాయణ గారు మరి గజి రాజమోహన్ గుప్తా గారు ఇద్దరు ఉన్నారు. రాజమోహన్ గుప్తా గారు పెద్దవారు అనే ఉద్దేశంతో అమరావతి లక్ష్మీనారాయణ గారికి అవకాశం ఇచ్చి కన్వీనర్గా ఏర్పాటు చేసి, అయ్యా మీరు మన సంఘాన్ని ఏర్పరచండి, గట్టిగా చేయండి అనే ఉద్దేశంతో ఆయనను కన్వీనర్గానే తీసుకోవడం జరిగింది. కానీ అట్లా కన్వీనర్ ఉన్న వ్యక్తి 11 సంవత్సరాల నుంచి తెలంగాణ ఏర్పడంగా ఈరోజు కూడా ఎన్నికలు నిర్వహించకుండా ఎన్నో రకాల ఇబ్బందులు పెడుతూ మరి సంఘంలో 11 సంవత్సరాలు ఉన్నట్టు ఏమైనా సేవా కార్యక్రమాలు చేస్తున్నారంటే అది శూన్యం. మరి ఎవరికైనా బీద వాళ్ళకి సహాయం చేస్తున్నారంటే లేదు, విద్యార్థులకి ఏమైనా సహాయం చేస్తున్నారంటే లేదు, రాజకీయంగా ప్రోత్సాహం అందిస్తుందంటే లేదు, వైద్యపరంగా ఏమైనా సేవలు అందిస్తున్నారంటే లేదు, ఎలాంటి సేవా కార్యక్రమాలు లేవు, వైశ్యులని ఆదుకునేది లేదు. మరి ఆర్యవైశ్య సంఘం ఉన్నది ఎందుకు? దాని లక్ష్యం ఏంటి? ఆ లక్ష్యాన్ని మొత్తం కూడా నీరుగార్చి ఎవరికి ఎలాంటి సహకారాలు అందకుండా ఆయన జేబు సంస్థగా
ఆర్యవైశ్య మహాసభ కాకుండా అమరావతి మహాసభగా మార్చుకున్నాడు. ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం, ఆయన సొంత ప్రయోజనాల కోసం, ఆయన రాజకీయ లబ్ధి పొంది మహాసభ అధ్యక్షుడు అని చెప్పి రాష్ట్రంలో పోస్టులు తీసుకొచ్చుకోనికే దాన్ని వాడుకున్నాడే తప్ప ఎవరికి కూడా ఎలాంటి సహాయ సహకారాలు అందించలేదు. మరి ఎన్నికలు పెట్టడానికే 2 సంవత్సరాలకు ఒకసారి మండల సంఘాలు జరుగుతున్నాయి, జిల్లా సంఘాలు జరుగుతున్నాయి. మరి రాష్ట్రం కూడా జరగాలి కదా. రాష్ట్రానికి వేరే బయలా ఏం లేదు. మరి వారు సృష్టించిన బయలానే, కానీ 2 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు పెట్టడం లేదు. ఎంత దరిద్రమైన విషయం అంటే కోర్టు కమిషనర్ను అపాయింట్ చేసినాక ఎన్నికలు నిర్వహించుకోవాల్సిన దుస్థితి ఆర్యవైశ్య మహాసభకి ఈరోజు ఏర్పడ్డది. ఎన్నికలు పెట్టుకోనికే మన సంఘం సరిపోదా? ఒక కమిషన్ వచ్చి ఎన్నికలు పెట్టాలా? ఈ పరిస్థితి తీసుకొచ్చింది ఎవరు? 11 సంవత్సరాల నుంచి ఎన్నికలు పెట్టకుండా తత్సారం చేసి ఆయన స్వప్రయోజనాలు వాడుకున్న ఈరోజు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి సభాధ్యక్షత ఇస్తున్నటువంటి అంతకిషన్ తోబాజన్న కానీ, ఇప్పటిదాకా పనిచేసినటువంటి అధ్యక్షులు మాణిక్యప్రభన్న కానీ, ఇప్పుడు పనిచేస్తున్నటువంటి అధ్యక్షులు శ్రీరణ కానీ, జూకంటి లక్ష్మణ, మరి సంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ఆర్యవైశ్య ప్రముఖులందరికీ ప్రత్యేక నమస్కారాలు. మన రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి అమరావతి గారే అధ్యక్షుల్లో కొనసాగుతూ వారు ఎవరికి ఎలాంటి అవకాశం లేకుండా నియంత్రిత పాలన సాగిస్తారు. 4 సంవత్సరాలుగా కూడా ఎన్నికలు పెట్టాలని చెప్పి ఆయనతో పాటు అందరూ కూడా అడుగుతున్నారు. కానీ మరి ఇది పోరాటాల వరకు తీసుకొచ్చి, ఉద్యమాల వరకు తీసుకొచ్చి, కోర్టుల వరకు వెళ్ళిన తర్వాతనే ఎన్నికలు జరిగే పరిస్థితులు ఏర్పడ్డాయి. మరి ఈ పరిస్థితులలో చామన్న రాష్ట్ర 2 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు నిర్వహించుకోవాలి. మండలం కానీ, గ్రామం కానీ, పట్టణం కానీ, జిల్లా కానీ, రాష్ట్రం కానీ. ఇది పెద్దలు పూజ్యులు కిరిచేజులు కొన్నిచేటి రోషయ్య గారి నేతృత్వంలో రూపొందించినటువంటి బైలా. ఆ బైలాను ఇటీవలి వరకు కూడా మనం సక్రమంగానే చేసుకుంటూ వచ్చాం. ఇది ఎప్పుడైతే తెలంగాణ ఏర్పడిన తర్వాత మొట్టమొదట రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి అమరావతి లక్ష్మీనారాయణ గారు కూడా 2 సార్లు ఎన్నిక కావాల్సి ఉంటుంది. అంటే 2 సార్లు అంటే ఒక వ్యక్తి 2 సార్ల కంటే ఎక్కువ ఎన్నిక కాకూడదు మహాసభలో, జిల్లాలో కానీ ఎక్కడ కానీ. అయితే ఆయన ఆల్రెడీ ఉమ్మడి రాష్ట్రంలో ఒకసారి అధ్యక్షుడిగా అయ్యాడు. అయితే మళ్ళీ తెలంగాణ అయినాక అయ్యాడు. 2 ఏళ్ల వరకు అయిన తర్వాత ఎన్నికలు జరపాలి స్వచ్ఛందంగా. సరే, వివిధ కారణాలు, కోవిడ్ అనుకుంటా జరుగుతుంది. అయితే ఆయన ప్రతి మీటింగ్ లో మీరు జిల్లా ఎన్నికలు పెట్టండి, నేను మహాసభ ఎన్నికలు పెడతాను, జిల్లా ఎన్నికలు పెట్టండి, మహాసభ ఎన్నికలు పెడతాను. ఆ రకంగా 3 పర్యాయాలు జిల్లా ఎన్నికలు అయిపోయినాయి. ఒకసారి జిల్లా ఎన్నికలు అలాంటి విషయాన్ని పక్కకు పెట్టి పూర్తిగా నేను ఎందుకంటే ఉమ్మడి జిల్లా నుంచి సంగారెడ్డి జిల్లా ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా మన అధ్యక్షుడిగా నేను ఎన్నిక కావడం జరిగింది ఏకగ్రీవంగా. అలాంటి అయిపోగానే సమావేశం కాగానే నేను నా ఎలక్షన్ నిర్వహించి మాణిక్యప్రభు గారికి అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చాను. అలాంటి అవకాశాన్ని కూడా తీసుకొని వాళ్ళు ఏమిటంటే పూర్తిగా వీళ్ళు ఈయనను పక్కకు పెట్టాలని చెప్పి అన్ని విధాలుగా నన్ను పక్క పెట్టడం జరిగింది. అయినా కానీ నాకేం బాధపడలేదు. ఎందుకంటే అందరూ మన వాళ్ళే ఉన్నారు, అదొకటి చేద్దాం. కానీ అలాంటి అవకాశాన్ని తీసుకొని సుమారు 15 సంవత్సరాలుగా అధ్యక్షుడిగా కొనసాగి మళ్ళీ ఇప్పుడు పూర్తిగా రాష్ట్ర మహాసభను చూస్తే పాల్పడ్డ డైరెక్ట్ మహాసభకు పోతే ఏమైందంటే పూర్తిగా ఆర్యవైశ్య మహాసభ బిల్డింగ్ చూస్తే కలకాల అనిపిస్తుంది. అలాంటి స్థితికి తీసుకొచ్చారు ఇప్పుడు అలాంటి దాన్ని కాకుండా ఇంకొకటి వ్యవస్థాగతంగా వాళ్ళు ఏంటంటే వాళ్ళ టైం అయిపోగానే తప్పకుండా ఎలక్షన్ తెలుసుకున్నాం. ఈ మీటింగ్ వచ్చిన మన అన్న శ్యామసుందరన్న గారి, రామకృష్ణ గారు ఒకటే తెలుసుకున్నాం ఏంటంటే సంగారెడ్డి జిల్లా అంటేనే తోపాజీ అప్లికేషన్ అన్న ఎటు తీసుకెళ్తే మేమందరం కూడా తర్వాత 100% నడుస్తామని చెప్పి ప్రారంభంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే తను అన్ని ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటాడు. కాబట్టి మేము సంగారెడ్డి జిల్లా వాస్తులందరం కూడా కిషన్ అన్న బాబు నడుస్తామని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ సమావేశం ఇచ్చేసిన మన జూకంటి లక్ష్మణ గారి కానీ, మాణిక్యప్రభన్న గారి కానీ, బెజగాం శ్రీనాథ్ గారి కానీ అందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై వాసవి. నిర్వహణ వ్యాధిష్టాన్ని గురించి ముందుకు వచ్చిన శ్యామసుందరన్నకు, కృష్ణ గారికి, రామకృష్ణ గారికి, వీళ్ళందరికీ కూడా ఉత్సవాలందరికీ సభాయనమా అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ మరి రాబోయే ఎన్నికలకు
మేము సంసిద్ధంగా ఉన్నాం. చాలా రోజుల సంధి వస్తూ ఉన్నాయి, వార్తలు వస్తూ ఉన్నాయి, కానీ నిర్వహణ చేయలేకపోయినాం. మరి ఇప్పుడైనా ముందుకు వచ్చి ఎన్నికలు నిర్వహిస్తామంటున్నాం కనుక వారికి సంపూర్ణమైన మద్దతు మా సంగారెడ్డి ఉమ్మడి మెదక్ జిల్లా, సంగారెడ్డి కాదు ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి కూడా మరి రూపాయి రాధాకృష్ణ గారి ఆధ్వర్యంలో అందరూ కూడా సహకరిస్తారని మీకు సంస్థలను మీకు మా యొక్క హామీ ఇస్తున్నాము. తప్పకుండా మీకు అత్యధిక మేరతో కూడా మేము గెలిపిస్తాం.